నా పేరు అనిల్. నేను ఒక వ్లాగర్. నా కెమెరానే నా ప్రపంచం. బెంగళూరులోని నా చిన్న గదిలో కూర్చొని నా తదుపరి గమ్యాన్ని మ్యాప్లో చూస్తున్నాను. హైదరాబాద్ చారిత్రాత్మక చార్మినార్. ఈ ప్రయాణంలో నా కెరీర్లోనే అత్యుత్తమ వీడియో అవుతుందని నాకు ఒక నమ్మకం. నా బ్యాగ్ సర్దుకొని కెమెరాకి ప్రాణం పోసి ఒక కొత్త కథ కోసం బయలుదేరాను. హైదరాబాదులో అడుగుపెట్టాను. చివరికి నేను చార్మినార్ ముందు నిలబడ్డాను. దాని వాస్తుశిల్పం, దాని ఎత్తు నన్ను మంత్రముగ్ధుని చేశాయి. కానీ నా కెమెరా కన్నుకు ఏదో వెలితిగా అనిపించింది. ఇది కేవలం రాతి కట్టడం కాదు, దీని వెనక శతాబ్దాల కథలున్నాయని నా మనసు చెబుతోంది. ఈ కట్టడం వెనక ఒక ప్రేమ కథ, ఒక ప్రమాణం ఉన్నాయి. సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి ఇక్కడ మార్చినప్పుడు ఈ నగరాన్ని ప్లేగు మహమ్మారి పట్టి పీడించింది. ఆ వ్యాధి అంతమైతే దేవునికి కృతజ్ఞతగా ఒక మసీదును నిర్మిస్తానని సుల్తాన్ ప్రార్థించాడు. ప్లేగు అంతమైన ప్రదేశంలోనే 1591లో ఈ చార్మినార్ నిర్మాణం మొదలైంది. దీనికి 4 మినార్లు ఉన్నాయి. ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు ప్రతీక అని కొందరు అంటారు. ఇది కేవలం ప్రార్థనా స్థలం కాదు, ఇది నగరం యొక్క గుండె. దీని పై అంతస్తులో నగరంలో మొట్టమొదటి మసీదు ఉంది. దీని నిర్మాణంలో ఇండో ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది. దీని కింద నుండి గోల్కొండ కోటకు ఒక రహస్య సొరంగం ఉందని కూడా చెబుతారు. బట్ అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు. ఈ చార్మినార్ని ఇంకొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనం ఈ చార్మినార్ యొక్క పిల్లర్లో నుంచి పైకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ అన్నీ రౌండ్గా అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా మనం పైకి వెళితే మనం చార్మినార్ పైకి అయితే ఎక్కొచ్చు. ఈ ఆర్కిటెక్చర్, ఈ విధానం అప్పట్లోనే ఈ విధంగా ఎలా కట్టారని తలుచుకుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ మనకుంది. ఎలాంటి నిర్మాణాన్ని ఈజీగా నిర్మిస్తాం. కానీ ఆ కాలంలో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఎన్నో కళాత్మక విధంగా ఈ చార్మినార్ని నిర్మించారు. ఈ ఆర్కిటెక్చర్, డిజైన్స్ డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. ఇంత అద్భుతమైన చార్మినార్లో నుంచి మనం బయటకు చూస్తే చాలా అద్భుతమైన సీనరీస్ మనకు కనిపిస్తాయి. ఈ చార్మినార్ అందాన్ని అంతా ఇంత వర్ణించలేం. మరి ఆ గడియారాల సంగతి ఏంటి? చాలా కాలం తర్వాత 1889లో ఈ గడియారం ఈ చార్మినార్లో చేర్చబడింది. ఈ చార్మినార్ ఎన్నో చూసింది. కుతుబ్ షాహీలను, మొఘలులను, నిజాంలను, ఇప్పుడు మనల్ని. ఇది కాలానికి నిలువెట్టద్దం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చార్మినార్ బంగారు రంగులో మెరిసిపోతుంది. ఈ కట్టడం హైదరాబాద్ యొక్క ఆత్మ. అందుకే ఇది కేవలం పర్యాటక ఆకర్షణ కాదు, ఇది ఒక అనుభూతి. నేను బెంగళూరు నుండి చార్మినార్ అందాన్ని చిత్రీకరించడానికి వచ్చాను. కానీ ఇక్కడ దాని నీడలో నేను దాని ఆత్మను కనుగొన్నాను. ఇంకా సాయంత్రం ఆ లైటింగ్ వెలుగులలో చార్మినార్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ మొత్తం తిరుగుతూ, మొత్తం ఆ షాప్స్ అన్ని చూస్తూ నడుస్తూ ఉంటే ఏదో జాతరలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలామంది జనాలు, చుట్టుపక్కల షాప్స్, గాజుల షాప్స్, పర్ఫ్యూమ్ షాప్స్, ఇలా అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి.
సో ఇది గైస్ చార్మినార్ వీడియో. మీకు కుతుబ్ షాహీ టోమ్స్ గోల్కొండ ఇంకా చాలా అయితే చూపిస్తాను. వాటన్నిటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.